రేపటి రోజు ప్రకృతి వాళ్ళు ఎవరైనా ఆ సంఘాన్ని మీద వాళ్ళ ఇంటి వాళ్ళని ఒత్తిడి చేసినట్లయితే ఒకరోజు కాకపోతే ఒకరోజు అయ్యగారు మీరు కొద్దిగా మార్చుకోండి అంటారన్న ఉద్దేశంతోనే స్లాబ్ వేయకుండా నట్ బోనెట్లతో పెట్టాడు. అంటే ఎన్నటికైనా ఒకరోజు తీసేస్తాం మన ఉద్దేశంతో. మనకు టెంపరరీ చర్చలు దేవుడు మనల్ని సజీవంగా మనం బతికించినందుకు ఆయన భూమి మీద మనల్ని ఉంచినంత రోజులు సొంత చర్చలో మనం గడపడం చాలా సంతోషం. ఇవాళ నేను ఉండొచ్చు, రేపు చనిపోవచ్చు, మనమందరం ఒకరు చనిపోయే వాళ్ళమే. కాబట్టి మన తర్వాత వాళ్ళకైనా ఒక హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ అనేది ఒకటి ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు నేను చెప్పే మాట. ఎందుకంటే మీకెందుకు నిర్ణయం ఇస్తారేమో కానీ మిమ్మల్ని నేను లేకపోతే 5 రూపాయలు ఇవ్వమంటున్నాను నేను దేవుడి కోసం, మందిరం కోసం. మీరు ఒక కేవలం మీరు స్తోమత తగ్గట్టుగా ఇవ్వండి. మీరందరూ కలిసి జనవరి 1 కల్లా మీ యొక్క అమౌంట్ 6 నెలలు టైం తీసుకోండి. ఇంత ఇష్టము అని చెప్పి పాస్టర్ గారికి చెప్పండి. మీరు ఒకటే రోజు ఇవ్వమని చెప్పట్లేదు, 6 నెలలు జమ చేయండి. 6 నెలలకు ఇచ్చే డబ్బు ఇవాళ ఒక జనవరి 1 నాడు మీరు పాస్టర్ గారికి చెప్పండి, అయ్యా గారు మేము ఒక 500 ఇవ్వగలుగుతాము, ఒక 1000 రూపాయలు ఇవ్వగలుగుతాము అని చెప్పినట్లయితే మీరందరికీ ఒక భాగం అయితే సపోజ్ ఒక 10 లక్షల చర్చు, 5 లక్షల చర్చు, 20 లక్షల చర్చు అవుతుంది. అందులో సగం భాగం నేను మోస్తాను. నేను 50% మోస్తాను. అందులో ఎంతైనా మిగతా డబ్బులు ఒక 20 లక్షల రూపాయలు చర్చకు అవుతుంది అని అంటే, ఒక 30 లక్షలు చర్చకు అవుతుందంటే అందులో 15 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మిగతా 15 లక్షల్లో మీరు అందరూ కలిసి ఒక 5 లక్షలు అయ్యారు అనుకోండి, ఇంకా 10 లక్షల రూపాయలు కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాన్సర్స్ చేపిస్తాను. నాకు తెలిసిన ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కాబట్టి మనకు ఇలా ప్రతి చోట ఒక చిన్న చర్చ్ ఉన్న వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. 6 నెలల తర్వాత మీరు ఇచ్చినటువంటి జప నాకు జనవరి 1 నాడు తెలిసిపోతుంది. ఆ తర్వాత మిగతా అమౌంట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ నేను స్పాన్సర్ దగ్గర తీసుకొస్తాను. మిగతా సగం డబ్బులు నేను పెడతాను. నేను ఇల్లు కట్టుకోలేదని ఇంతవరకు చర్చ్ కట్టుకున్న తర్వాత, చర్చ్ కట్టిన తర్వాతనే ఇల్లు కొన్నాం అనుకుంటున్నాను. నేను ఇల్లు కొనాలంటే నాకు 2 నిమిషాల పని, 2 నిమిషాల పని. కానీ నేను ఇల్లు కొనుక్కొని పోవట్లేదు. రాత్రి కూడా నేను ప్రార్థనలు చేశాను. ఈ డిసెంబర్ 25కు నేను కొత్త ఇంట్లో గృహప్రవేశం చేద్దామని చెప్పి, కానీ దేవుడికి ఇచ్చిన మాట, నా మాట నెరవేరలేదు. అక్కడ దేవుడు ప్రణాళిక ఉంది. నేను మందిరం నిర్మించిన తర్వాతనే నా సొంత ఇంట్లోకి పోతానని చెప్పేసి, అప్పటి వరకు నేను అద్దె ఇంట్లోనే ఉంటాను. అదే 15,000 రూపాయలు 2 గంటల్లో ఉంటానని సొంత ఇంట్లోకి వెళ్ళాను. నా సొంత చర్చ్ నిర్మాణం హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ అయిన తర్వాతనే నా 2వ గృహప్రవేశం మా ఇంటికి రావాలి మీరందరూ. సో ఈ రోజు డిసెంబర్ 25 నాడు మీరందరూ ఒక నిర్ణయానికి రండి. మీరందరూ ఆ నిర్ణయించుకొని జనవరి 1కు బ్రదర్ మీకు ఒక కార్డ్స్ ఇస్తారు. అందులో 6th మంత్ వరకు మీ అమౌంట్ మీరు ఇవ్వండి, జమ చేయండి, దేవుడి కోసం తీయండి. ఆ తర్వాత చర్చ్ మనకు వచ్చే సంవత్సరము యానివర్సరీ అక్కడ జరుపుకున్నాము, క్రిస్మస్ పండుగ అక్కడే జరుపుకున్నాము. అందరికి ఇష్టమే కదండి? ఒక్కసారి అందరూ చెప్పండి, ఒక్కసారి చెప్పండి ఇష్టమని. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మీ అందరికీ మా కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి బిడ్డకు ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంతవరకు అన్నగారు ఈ మంత్రి విషయంలో భాగం కలిగి వారు రక్షించడం కూడా ఈ మాట అంటే చాలాసార్లు మన భావం వ్యక్తపరుస్తున్నారు. ఒకటంటే మనం ముఖ్యంగా యూనిటీగా ఐక్యత కలిగి వారి ఆలోచనే మీకు ఉంటే ప్రతి ఒక్కరు మనం భేదవాడిగా ఉండొచ్చు, కానీ మన దేవుడు భేదవాడు కాదు. హల్లెలూయా. మీరు చిన్న కంపెనీలో పనిచేసుకోవచ్చు. ఎవరికి కూడా తెలుసు మన చర్చ అంటే పేదవాడు కదా, అయితే కూడా ఎంత కట్టుకుంటున్నారు, మీరు బాగా చేస్తున్నారు తీసుకుంటారు కూడా. అయినా కూడా మనకి సొంత స్థలం మందిరం, మనకు ఒక దర్శనం ఉంది. నన్ను దేవుడు పిలిచినప్పుడు 2002
జనవరి 2వ తారీఖున రాత్రి 2 గంటల దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నాకు కుమారుడ లేచి నా సేవ చేయవు, నేను విడువను ఎడబాయి, నేను నీకు తోడుగా ఉంటాను చెప్పిన మాటను బట్టే ఈ పరిస్థితి సాగుతున్నది. 10 సంవత్సరాలు అయిపోయింది, 11 సంవత్సరాలు కూడా నడుస్తున్నది. అయితే దేవుడి చిత్తము యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అది కట్టుబడిన రీతిగా మరి నందన్ గారికి ఆ ఆలోచన చాలా మంచిది. అలాగే ఇట్టి ఆలోచన మీ అందరికీ ఉన్నట్లయితే మరి మీరందరూ ప్రార్థన చేయండి. మరి అన్నగారు అన్న ప్రకారంగా జనవరి 1కి ఒక తీర్మానం చేసుకోండి. ఎందుకంటే దేవుడే ద్వారా తెలుస్తాడు. మన పూర్వీకులు ముందుకు పెడితే దేవుడే ఆయన మందిరాన్ని కట్టుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కృప ద్వారా కట్టబడుతుంది మందిరం. ఓకే, డబ్బులు ఉంటే చాలా మంది దగ్గర, కానీ ఆ మనసు ఉండాలి ఇవ్వడం అనేది. కాబట్టి ప్రార్థన చేయండి, ముందుకు వెళదాం. అందరూ కూడా ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి ఉందా ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకంటే అందరికీ ఒక్కడికే కాదు భారం, ప్రతి ఒక్కరికి ఉండాలి. దాదాపు మన సంఘం 500 మంది సంఘం, 500 మంది కూడా భారం ఉంటే త్వరలో. ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళిన వారు మన దగ్గర కట్టుకుంటున్నారు, మన దగ్గర నుంచి వెళ్ళిన వారి స్థలాలని మరి చాలా అభివృద్ధిలో ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. అతను గర్విస్తున్నాడు వారిని బట్టి. ఎందుకంటే నా బిడ్డలు నా దగ్గర నుంచి వెళ్ళి ఎంతగానో దీవించబడుతున్నారు, కొన్ని 100 మందికి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అందుకు నేను తండ్రిగా అయితే డెఫినెట్గా మనుషుడు మాట ఇచ్చి తప్పుతాడేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నా నామకరణ కొరకు మందిరాన్ని కడతావు, అది కట్టి వరకు ఇచ్చి కట్టినా చెప్పాడు. కాబట్టి దేవుడి చేతులైతే అన్నగారి ఆలోచన ప్రకారంగా వచ్చే క్రిస్మస్, వచ్చే యానివర్సరీ సొంత చర్చిలో జరుపుకుంటాము కాక. అందరు చెప్తాం, అందరు చెప్తాం, అందరు చెప్తాం, అందరు చెప్తాం. ఈ యొక్క క్రిస్మస్ శుభములు ప్రభా, నాన్న యావత్ ప్రపంచం జరుపుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సంఘంగా కూడి మేమందరం కూడా తండ్రి మమ్మల్ని అంత సంవత్సరం మొత్తం కాచి కాపాడు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము ఈ గడియ చూడలేక అనేకులని సన్నిధిలో నిద్రించినారు. మాకు ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మా ఆయుష్ ఒక దినం పొడిగించి నీ పరిచయలో మమ్మల్ని వాడిపించిన విధానంలో వందనాలు నాయన. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం మొత్తం కూడా నీకు మహిమకరంగా జరిగినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కేక్ కట్టింగ్ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దర్శించి
ఈసారి అప్లికేషన్ చేయబడుతుంది. ఎవరెవరు అక్కడ వాలంటీర్స్ మీ కొరకు ఉండి నీవు ఉద్యోగాల్లో తోడుకుండి నీకు శాంతి సమాధానం చేసయ్యా నీకున్నాడు. ఒక లోకంలో తల్లి విడిచిపెట్టినా నువ్వు అనాథం కాదు. యేసు నీ కొరకు జన్మించాడు 2011 సంవత్సరం క్రితం. ఆ బెత్లెహేమనే గ్రామంలో పశువుల పాకలో నీ కొరకు జన్మించాడు. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మకి స్తోత్రం నాయన. గత 2011 క్రిస్మస్ నుంచి ఈ 2012 క్రిస్మస్ వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి నీ దగ్గరికి భద్రపరిచి మరొక నూతన సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకునే గొప్ప మాట ఇచ్చాను. ఈ హోల్స్ పవర్స్ మినిస్టర్ అందరూ దీవించండి. లక్ష్మీకాల బ్రాంచ్ని, రామతో బ్రాంచ్ని, నల్లగొండ బ్రాంచ్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా 4 బ్రాంచ్లు ఇస్తారని చెప్పారు ప్రభుత్వం. మీరు సహాయం చేయడం ఈ చిన్నబైతే 2013లో ఈ మేఘా హోల్స్ పవర్ చర్చ్ నిర్మాణము జరుగుతుందా కామే ఏసయ్యాన్ని పొందనాలు. మేము ఎంతటి వరకు ప్రభావి మందరిని కడతాను నీవే కట్టాలని ప్రార్థిస్తున్నాం. మీరు కడుతున్నది నీ కొందనాలు తండ్రి. ఇదే రామత పొరలు ప్రభుని దర్శనమిచ్చాము. నాటి నుంచి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, వీటన్నిటి నుంచి ప్రభుత్వం తప్పిస్తూ ఆదరిస్తూ ఈ లోకంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభు. నా తల్లిగా తండ్రిగా నా చేపట్టి నడిపిస్తున్నాను. ఏమి చెడు తీర్చుకోలేదు. నన్ను సేవకుడిగా ఎదుర్కొన్నాను. ఎందరికీ లేని బాధ్యత నాకు ఇచ్చావు కాబట్టి అమ్మలు పోయి పరిచయం చేయడం. ఈ పరిచయం సేవకులు తయారు చేశారు. ఈ యొక్క పరిచయం సువార్తకులు ఎవరైతావు, గాయకులు ఎవరైతావు, వాద్యాలు వాయించడం ఎవరైతావు, ప్రార్థన చేసే స్వస్థపరిచేవాడిగా ఎవరైతావు నీకు వందనాలు. అయ్యా ప్రార్థన బిడ్డ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పంపించిన ఆయన నీకే స్తోత్రం. బాధతో వచ్చాడేమో ఆయన, సమస్యలతో కన్నీటితో వచ్చినాయి. ఈరోజు నుంచి వారి కన్నీటి వాస్తవ బుద్ధులు వృత్తులు చెల్లిపోతున్నారు ఆయన. వారి దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి ప్రభు. ఈరోజు నుంచి వారికి సంతోషం సమాధానం ఇవ్వబోతున్నాయి. ఈరోజు నుంచి అప్పుల నుంచి విడుదల చేయబోతున్నారు ప్రభు. ఈరోజు నుంచి వారి తలగా ఉండబోతున్నారు ప్రభు. ఈరోజు నుంచి భార్య భర్త పిల్లలతో సహా మందిరానికి వస్తున్నారని మాట్లాడుతున్నాం ప్రభా. ఈ రోజు నుంచి దురాత్మ శక్తులు బంధించబడినటువంటి ఆ శక్తులు ఈ రోజు నుంచి ఆ కట్లు తిరిగిపోయి రాకున్నాయన సహాయం చేయమని ఈ క్రిస్మస్ దీవెనలు నూతన సంవత్సర ఆశీర్వాదాలు నీ బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ పత్రాలు నీ కృపను జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మకు స్తోత్రం. నీ ఉన్నతమైన కృప నీ ఆశీర్వాదం మెండుగా మెండుగా ఒకరిచ్చిన ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే నీ నాకు ఆలస్యపడి మరొక సంవత్సరం మమ్మల్ని తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ డాడీ. వందనాలు. చెరువు పిల్లలను దీపించి పంపించండి ప్రభా. నీ ప్రేమను వాళ్ళు చూపించిన కృప దయచేయండి. మీరు ఎక్కడ జన్మిస్తారో చెప్పారు. కొన్ని విషయాల్లో వాక్యంలో జన్మిస్తాను, విధేయతలు జన్మిస్తాను, స్థుతులు జన్మిస్తానని చెప్పారు. ఈ 3 కూడా ఈ సంఘ బిడ్డ కలిగి ఉన్నాను కృప దయచేయమని బిడ్డలు సాక్షాత్ చెప్పిన వాడిని దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా నన్ను బిడ్డని శ్రేష్ఠాన్ని వారి బిడ్డలను కుటుంబాన్ని దీవించండి. ఇంకా ఈ దాసుడు అనేక ప్రాంతాలు పెడుతున్నప్పుడు నీ భద్రత ఉంచండి.
అలాగే ఈ మందిర విషయం కూడా నీ కుమారుని వాడుకొని మీరే బహుగా ఆశ్రయించమని నీకే స్తోత్రములు చెల్లిస్తుంది. నన్ను పాస్టర్ గారు కూడా బాబుని చేస్తారు ఆపిస్తున్నాను. మరణపడి నమ్ముకుని సేవ చేతులు దయచేయండి. అలాగే ఆ బాబు గారు ప్రభా నగర బాధ్యత ప్రభావ హాస్పిటల్ ఉన్నారు, మీరే ముట్టండి, స్వస్థపరచండి. వారు నన్ను తెచ్చిన తండ్రిగా ఉన్నారు నాయన. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వారిచ్చిన దయచేసి వారి నాకు ఉన్నారు. తల్లిదండ్రులుగా పెంచారు, పెద్ద చేశారు. తండ్రి అక్కను బావను బిడ్డలు కూడా జ్ఞాపకం చేసి ప్రార్థిస్తున్నాను. ధైర్యపరచండి, స్వస్థపరచండి. నీ కుమారుడు మందిరం కొంచెం సాక్షి చెప్పుడుగా ఆమె వారి క్రిస్మస్ ఆనందం దయచేస్తాం. వారి దుఃఖంలో ఉన్నారేమో సహాయం చేయండి. థ్యాంక్ యూ రెడీ స్తోత్రములు చెల్లిస్తుంది. మీ చిత్తగతి మరొక క్రిస్మస్ వేడుకలు చూసే ఒక నాతో మాత్రం దయచేయండి, దీపించండి. ఈ హోలీ స్పిరిట్ పవర్స్ ప్రతి కుటుంబానికి దీవించి ఆశ్రయించండి. ఎవరికైతే మారు మనసు లేక బాప్తిస్మం లేక పరిశుద్ధాత్మ లేక ఉన్నారు వారిని మీరు జన్మించమని ప్రార్థిస్తున్నారు. ఇచ్చిన కానుకలు దీవించండి. దూరంగా ఆశీర్వదించండి. నీ సేవలు వాడుకో మీకే